క్లోజ్డ్ రూమ్‌లో అంటే ఏకాంతంగా ఉన్నప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారిని అడిగిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేయమని. ఆయన ఆపేశారు. సో, నేను సాధించిన ఈ విజయం తెలంగాణ ప్రజలకు కూడా నేనెప్పుడూ చెప్పలే. ఈరోజు తప్పలేదు కాబట్టి నేను చెబుతూ ఉన్నాను అని. నిండు అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఒక్కసారిగా అరే! దుర్భిక్ష ప్రాంతానికి ఇంత అన్యాయం చేశారా? తెలంగాణ ముఖ్యమంత్రి మాట విని హక్కుగా రావాల్సిన నీటిని దుర్భిక్ష ప్రాంతం వాడుకోకూడదా? ఎన్ని దశాబ్దాల పాటు వాళ్ళు అన్యాయం అయిపోవాలి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి అదే రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇలా ఎందుకు చేశారు అనే చర్చ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈ క్రమంలో మనం నిన్న మధ్యాహ్నం నుంచి వాళ్ళ డిజిటల్ ప్లాట్ఫామ్ మీద టీడీపీ వాళ్ళ డిజిటల్ ప్లాట్ఫామ్ మీద వాళ్ళ పత్రికల మీద అంటే టీడీపీ అనుకూల పత్రికల్లో కొన్ని ఛానల్లో బ్రేకింగ్లు వచ్చాయి. రేవంత్ రెడ్డి గారి మాటలను తప్పుపట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు. అది అబద్ధమని చెప్పారు అని చెప్పి వార్తలు కనిపించాయి. అరే అవి కనిపించినప్పటి నుంచి అరే వీళ్ళ ప్రకటన ఏం రిలీజ్ చేశారు ఏంటని చూద్దామంటే ఆ సీఎంఓ అంటే చీఫ్ మినిస్టర్ ఆఫీస్ సీఎంఓ ఆంధ్రప్రదేశ్లోనూ ఆ ప్రకటన లేదు. వాళ్ళు ఎక్కడ ఆ వ్యాఖ్యల గురించి మాట్లాడలేదు. తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లోనూ ఎక్కడ వాళ్ళ ఆ ప్రకటన అంటే రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా రిలీజ్ చేసిన ప్రకటన అక్కడా కనిపించలేదు ఆయన మాటలను ఖండించుకుంటూ. ఈరోజు తెలుగుదేశం పార్టీ కరపత్రికలు చదివినాం. ఆ కరపత్రికల్లో కూడా ఎక్కడా అది కనిపించలేదు. మరి ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడ స్పందించింది? ఏమని స్పందించింది? ఆ ప్రకటన ఎక్కడ విడుదల చేశారు? అంటే అదంతా అబద్ధమా? మరి వార్తల్లో నిన్న ఎందుకు వచ్చింది? ఎందుకు వాళ్ళ పత్రికలు కూడా నిన్న క్యారీ చేశాయి? ఈ రోజు ఎందుకు రాయలేదు? ఒకవేళ అవును అనుకుంటే అఫీషియల్గా ప్రభుత్వం ఎందుకు పోస్ట్ చేయలేదు అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో? అన్నీ చేసుకుంటూ వస్తున్నది, ఇది ఎందుకు చేయలే? వాళ్ళ పత్రికలు ఎందుకు రాసుకుంటూ రాలేదు? ఏం అర్థం కాలే. నిన్న చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటన ముగించుకొని వచ్చారట. ఏ దేశమో ఎవరికీ తెలియదు. హైదరాబాద్కి వచ్చిన తర్వాతనే ఏ టైంకి వచ్చారో కూడా తెలియదు. ఎక్కడో సికింద్రాబాద్లో ఒక తెలుగుదేశం పార్టీ నేత ఎంతప్పుడు చనిపోతే ఆయన ఫోటోకు నివాళి అర్పించకపోయారు. అప్పుడు మీడియా అడిగితే కృష్ణా జలాల గురించి తర్వాత వివరంగా మాట్లాడుకుందాము అని చెప్పి వెళ్ళిపోయారు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం స్పందించింది? రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలను ఎక్కడ ఖండించింది? ఎప్పుడు ఖండించింది? అంటే అదంతా ఒట్టిదేనా? ఏదో వ్యతిరేకత అంటే తీవ్ర చర్చ జరుగుతూ ఉంటే దాని మీద ఏదో కాసిన చల్లనీళ్ళు చల్లినట్లే ఆ ప్రకటన అని చెప్పి లీకులు వదిలేరా? ఏం తెలియదు. మరి నిజంగా ప్రకటన ఉంటే ఎక్కడ ఈరోజు వాళ్ళ పత్రికలో న్యూస్ లేదు. ముఖ్యమంత్రి సీఎం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ట్విట్టర్ అకౌంట్లో లేదు, తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ అకౌంట్లో లేదు. మరి ఇంకెక్కడుంది? ఏమో తెలియదు.